ప్రభావతి, సత్యం వీళ్ళిద్దరూ కూడా మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక వాళ్ళ వియ్యంకులతో ఇలా మాట్లాడుతూ ఉంటారు. మౌనికకి 16 రోజుల పండుగని జరిపిద్దాం అనుకుంటున్నాం. అది మా పుట్టింట్లో జరిపించి తన తాళిబొట్టుని మార్చాలని మేము అనుకుంటున్నాం అని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న వియ్యంకులు ఇలా అంటూ ఉంటారు. ఆ పండుగ ఏదో మా ఇంట్లోనే జరిపించండి. మా స్టేటస్కి తగ్గట్టుగా మేము ఎక్కడే జరిపిస్తాము. మీరు రండి అని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే మౌనిక, ప్రభావతి, సత్యం వాళ్ళు షాక్ అవుతారు. ఈ పండుగని పుట్టింట్లోనే జరిపించాలి, అందుకే మా ఇంట్లో జరిపిస్తాం అంటున్నామని చెప్పి సత్యం అలాగే ప్రభావతి అంటూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న సంజయ్ వీళ్ళు ఇలా అంటూ ఉంటారు. ఆ ఇంటికి మేము ఆ మనిషి ఉన్నంత వరకు రాము. ఆ బాలు మనిషి ఇంట్లో ఉన్నంత వరకు మేము ఆ ఇంట్లో ఏ పండుగకి కూడా అడుగు పెట్టము. ఆ మనిషి ఉన్నంత వరకు మేము అసలు ఆ ఇంటికే రాము, ఆ ఇంటి వైపే చూడమని చెప్పి వాళ్ళ నాన్న సంజయ్ వాళ్ళు అంటూ ఉంటారు. అది విని అక్కడ ఉన్న ప్రభావతి, సత్యం, మౌనిక వాళ్ళు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. అదేంటండి అలా అంటారు? ఈ పండుగని పుట్టింట్లోనే జరిపించాలి, తనతో మీకు సంబంధం ఏంటి? మేము ఆహ్వానిస్తున్నాం కదా, రండి అని చెప్పి సత్యం అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే ఎలా అంటూ ఉంటాడు. లేదు మామయ్య గారు, అతను ఉన్నంత వరకు మేము అటువైపే రాము, అతను లేడు అని చెప్పండి, అప్పుడు వస్తామని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సత్యం, ప్రభావతి అయితే అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ఈ విషయం తెలిసి బాలు అయితే సత్యంతో ఇలా అంటూ ఉంటాడు. నా చెల్లెల పండుగని నేను ఒక్కడనే దగ్గరుండి జరిపిస్తాను. వాళ్ళు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? వాళ్ళు రాకపోతే నాకు అనవసరం. నా చెల్లెల పండుగని నేనే దగ్గరుండి జరిపిస్తానని చెప్పి బాలు ప్రభావతితో అంటాడు. అది విని ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.